మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుంది అంటే దానికి పోటీగా రావడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటారు హీరోలు. నిర్మాతలు కూడా పోయి మెగాస్టార్ మీద తమ సినిమా వేయాలని కోరుకోరు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? తప్పక పోటీకి వెళ్లాల్సిందే. పైగా సంక్రాంతి లాంటి సీజన్లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులు చూడ్డానికి సిద్ధంగా ఉంటారు. అందుకే 2026 సంక్రాంతికి ఇప్పటి నుంచే మెల్లమెల్లగా హౌస్ఫుల్ అవుతోంది. ప్రస్తుతానికైతే కేవలం చిరంజీవి మాత్రమే పండుగ రేసులో ఉన్నాడు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా సంక్రాంతికి విడుదలవుతుందని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు మేకర్స్. దీని మీద అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం రిజల్ట్ చూసిన తర్వాత అనిల్ రావిపూడికి సంక్రాంతి కింగ్ అని టైటిల్ కూడా ఇచ్చేశారు. పైగా ఇప్పుడు ఆయనకు చిరంజీవి తోడుగా ఉన్నాడు. దాంతో వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ మోత మోగిపోవడం ఖాయమని అందరూ ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకు పండక్కి సోలో రేస్ లో ఉన్న చిరంజీవికి పోటీగా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వచ్చాడు. ఈయన హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రోజు సినిమా జనవరి 14, 2026 విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. 3-4 ఏళ్లుగా ఈ సినిమా సెట్స్ మీదే ఉంది. మరి మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పేరుకు మారి దర్శకుడు అయినా అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతానికి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో చిరంజీవి, నవీన్ మాత్రమే ఉన్నారు. ఇంకా ఈ రేసులో ఎవరెవరు జాయిన్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికైతే మెగాస్టార్ కి పోటీగా వెళ్లడం కాస్త రిస్కే. కానీ కొన్నిసార్లు చిన్న సినిమాలకు ఓవర్ఫ్లోస్ బాగా హెల్ప్ అవుతాయి. అంటే పెద్ద సినిమాకు టికెట్లు దొరకనప్పుడు చిన్న సినిమాకు ఆ కలెక్షన్స్ వస్తాయన్నమాట. గతంలో ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి లాంటి సినిమాలకు ఇదే జరిగింది. అనగనగా ఒక రాజు విషయంలో అదే జరుగుతుందని బలంగా నమ్ముతున్నారు మేకర్స్. చూడాలిక నెక్స్ట్ పొంగల్ ఎలా ఉండబోతుందో.